చిన్నప్పుడు మాకు తెలుస్తుందా మేము ఎలా పుట్టాము అనేది మాకు తెలియదు. డాక్టర్ వచ్చి మగవాళ్ళు అంటే మగవాళ్ళు అని రాస్తారు, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అని రాస్తారు. ఒక పురుషుడితో అది చేసేటప్పుడు ఒక స్త్రీలాగా మీరు ఆనందపడుతుంటారా? ఆనందం అనేది మీకు లభిస్తుందా? అంటే వర్క్ చేసేటప్పుడు ఆనందం ఉండదు. వ్యభిచారము అని అనకూడదు, దాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది అవరికి. కాబట్టి సెక్స్ వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి మనకు ఒక ఆప్షన్ వచ్చింది. అన్ని విషయాల్లో సరైన గుర్తింపు లభిస్తుందా? ప్రభుత్వాలు మీకు సహకరిస్తున్నాయా? ఓన్లీ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అనేది ఒకటి వచ్చింది అంతే 2016లో. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంది అంటే తెలంగాణ విషయం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పాలనలోకి వచ్చిందో అర్ధనారీలు పైన జరుగుతున్న క్రైమ్స్ ఏంటి? అర్ధనారీలు చేస్తున్న క్రైమ్స్ ఇది పెద్ద క్వశ్చన్. అంటే లైక్ ట్రాన్స్ విమెన్స్ పైన జరుగుతున్న క్రైమ్ ఏంటంటే సొసైటీ సపోర్ట్ చేయదు, రేప్స్, అసాల్ట్స్, ప్రేమించి మోసం చేయడము. స్త్రీ మీద మన వాళ్ళకి ఎక్కువ కోరిక ఉంటుందా? అన్నాను ఎవరిని పిలుస్తాము, మన పిలుస్తాం. కానీ సెక్స్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు బావానే పిలుస్తాం, లేకపోతే వస్తావా అబ్బాయి నేను బాగా చేస్తాను. ఆ స్ట్రగుల్ ఎంత ఎంత భయని కాకపోతే మరి ఒక అర్ధనారీగా సృష్టించడానికి ఏంటి అక్క కర్మఫలం? మీరు బాగా గమనిస్తే దేవతల భాషలో వచ్చేటువంటి కిన్నర కిం పురుషులు. కిన్నరలు అంటే మేము, కిమ్ అంటే స్త్రీలు, పురుషులు అంటే పురుషులు అన్నమాట. దేవతల కాలంలో కూడా వీళ్ళు కేవలం దేవతలను అర్చించి పూజించి అక్క ఎందుకు మీ ఆశీర్వాదం చాలా మంచిదని అంటారు? ఏంటి? ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది ఎక్కువ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. అవును, ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అంటే ఏంటి అంటే అక్క అసలు ఇప్పుడు ఆడ మగ ఈ ఈ మూడో దాంట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అక్క కుటుంబం నుంచి? అవునా, ముందుగా స్త్రీలు పురుషులు మాత్రమే ఉన్నారు అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే పురాణాల్లో చూసుకుంటే శిఖండి గారిని, శిఖండి గారు ఎవరు? పగలు స్త్రీగాను రాత్రి పురుషుడుగాను ఆవిడ జెండర్ చేంజ్ చేసుకుని ఆవిడ ఆ శాపగ్రస్తకాల ఆవిడ. అలా ఉండేటువంటి ఆవిడ్ని ఎదురుపెట్టి భీష్మాచార్యుడిని చంపించారు శ్రీకృష్ణుల వారు. అంటే సన్యాసం చేస్తారు భీష్మాచార్యులు. ఎందుకు? నేను ఒక స్త్రీ గాని పురుషుడు కాని ఒక వ్యక్తిపై నేను నా అస్త్రాలను ప్రయోగించను అని. అక్కడే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మనకు మహాభారతం ఏం చెప్తుంది అంటే వీళ్ళ పైన ఎటువంటి హింస చెయ్యకూడదు, వీళ్ళు సాక్షాత్తు దేవుడి స్వరూపులు అని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప ఎగ్జాంపుల్ అది. సో ఇప్పుడు మహాభారతం రామాయణం అంటే ఇవి ఏమనుకుంటారు అంటే ఇవి స్టోరీ టెల్లింగ్ అనుకుంటారు, లేకపోతే హిస్టరీ అని దాన్ని మర్చిపోయారు. సో అసలు ఈ హిజ్రా కానీ ఈ అర్ధనారీ కానీ అనేటువంటి పిలుపులు పురాతనమైనటువంటి పిలుపులు. ఇప్పుడు పిలిచేది ఏంటి? కొజ్జ, చెక్క, 0.5, తేడా, మాడ, ఇంకా కొంచెం మాట్లాడాలి అంటే మగవాళ్లతో పడుకునే ఒక యంత్రం. సో ఇవి మాత్రమే సొసైటీలో ఉన్నటువంటి వర్డ్స్. సో ఇవన్నీ పక్కన పెడితే చిన్నప్పుడు మాకు తెలుస్తుందా మేము ఎలా పుట్టాము అనేది మాకు తెలియదు. డాక్టర్ వచ్చి మగవాళ్ళు అంటే మగవాళ్ళు అని రాస్తారు, ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు అని రాస్తారు, బయాలజికల్ గా జరిగేది. కానీ పెరుగుతున్న క్రమంలో శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. మనం ఆడపిల్లలాగా బిహేవ్ చేయటము, మన బాడీలో హార్మోనల్ టెస్టోస్టిరాన్ అనేది చాలా తక్కువ ఉండి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ. సైన్స్ ఇది. ఇవన్నీ జరగడము. చిన్నప్పుడైతే వీడేంటి ఆడబట్లోలాగా ప్రవర్తిస్తుందో అనే తల్లిదండ్రుల్ని చూసాం. నా కెరియర్ లో మా నాన్నగారిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడేంగి ఆడంగి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అని మా నాన్నని అడిగితే ఏమో వాడు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి, మరి ఏందో అది దేవుడికే తెలవాలి అనేవాళ్ళు. ఎందుకంటే సైన్స్ అంతా మెచ్యూర్ లేదు ఆ టైమ్స్ లో. సో అలా చుట్టుపక్కల వాళ్ళు మన గురించి మన తల్లిదండ్రుల్ని పదే పదే మనకు ఉన్నటువంటి మైనస్ ని ఏదైతే మనము సఫర్ అవుతున్నామో దానిపైనే మాట్లాడి వీళ్ళకి విరక్తి కలిగేలాగా చుట్టుపక్కల జనాలు చేసేస్తారు. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో, తల్లిదండ్రుల్ని ఎవరిని అడగాలో తెలియదు. డాక్టర్స్ కూడా అంత ఎడ్యుకేటెడ్ ఆ టైంలో. కాబట్టి ఇలా ఉన్నటువంటి పిల్లలు ఇంట్లో ఉంటే మిగతా పిల్లలు చెడిపోతారు అన్నటువంటి మైండ్ సెట్ ని సొసైటీ డెవలప్ చేసింది. ప్రతి ఇండివిజువల్ లోనూ అది ఉంటది. అమ్మ వీడు పెద్దగా వీడు ఇట్లనే ఆడబట్టలు వేషాలు వేస్తే
నా కూతురికి పెళ్లి కాదు, నా కొడుకుకి పెళ్లి కాదు, వీళ్ళు కూడా మగోళ్ళు కాదు, వీళ్ళు కూడా ఇట్లా వేరే రకంగా ప్రవర్తిస్తున్నారు, తేడా మాడ అని ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు నపుంసకులు అని కొంతమంది చెప్తారు, కొంతమంది వీళ్ళకి మొగతనం లేదు అని చెప్తారు. వాస్తవికమైన ఏంటంటే మేము మగవాళ్ళుగా పుట్టినా మాలో మగ కణాలు లేకపోవటము, వీర్యము లేకపోవటము, లేకపోతే ఈ ప్రాబ్లం డిసార్డర్, ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటా. అది మేం చేసిన తప్పు కాదు కదా. మా శరీరంలో ఎరెక్షన్ లేకపోవడం అనేది మా ప్రాబ్లం కాదు. దేవుడు మమ్మల్ని ఇలా బుట్టించి, ఇప్పుడు అన్ని చెట్లకి కాయలు కాయవు, అన్ని చెట్లకి పువ్వులు రావు, కొన్ని చెట్లు ఊరికే పెరుగుతాయి అనుకుంటా. ఈ చెట్టు ఏమీ చేయదనుకని 1000 మందికి నీడనిస్తుంది ఆ చెట్టు, అది అక్కడ మర్చిపోతారు జనాలు. సో అలాగే తల్లిదండ్రుల నుంచి గెంటేయబడతాం ఫస్ట్. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బాగా కొడుతూ ఉంటారు, మగవాళ్ళగా ప్రవర్తించు, మగవాళ్లతో మాట్లాడు, మగవాళ్లతో కొంచెం కన్వర్జేషన్ పెంచుకో, నువ్వు మగోడివే కదా అని కొడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అమ్మో నాకు 2 బిడ్డలు ఉన్నారు, వీడి ఇట్లా ఆడంగి వేషాలు వేస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు కావని ఫస్ట్ ఇంట్లోంచి వెళ్ళిపోమనే కొడతారు. కొట్టడమే, వెళ్ళిపో ఎక్కడైనా పోయి బ్రతుకు అని చెప్పడానికి. 12-10 సంవత్సరాలు ఉన్న పిల్లలు బయటికి వెళ్ళి ఎలా బతుకుతారు? ఏం చేసుకొని బ్రతకాలి? వాడు నడుస్తుంటే ఆడపిల్లలాగే ఉంటది, వాడి గొంతు ఆడపిల్లలాగే ఉంటది, వాడు ఎవరైనా చూస్తే వీడేంటి తేడాలా ఉన్నాడు అని ఈజీగా జడ్జి చేసేటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ లో ఉంటాం చిన్నప్పుడు. జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ చిల్డ్రన్ అంటారు వాళ్ళని. వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళకి తెలియదు. నేను చూడ్డానికి మగపిల్లోళ్ళలాగున్నా కానీ నాలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి అలా లేవు. నా బాడీ మగపిల్లోళ్ళ ఉంది, నా శరీరం చూడ్డానికి పురుషుల్లా ఉంది, నాలో తెలియని స్త్రీ దాగుంది అనుకుంటారు తప్ప వాడు జడ్జిమెంట్ చేసుకోలేనటువంటి టైంలో ఉంటారు కమ్యూనిటీ. తల్లిదండ్రులు ఇంట్లోంచి ఇమీడియట్ గా గెంటేసేది ఎప్పుడు? 12 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు. దీనికి ఒక్క 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే స్కూల్కి వెళ్తారు. టీచర్ ఒరే తేడా అలగరా, పిల్లలందరూ నవ్వుతారు, అవునా? ఇంకో టీచర్ వచ్చి వీడు మగోళ్ళ కంటే ఆడోళ్ళ కంటే వీడే ఎక్కువ ఆడపిల్లలాగా కనబడుతుండు అనగానే ఉన్న మన స్టూడెంట్స్ అందరూ నవ్వటం, వెక్కిరించడము, 0.5 అనడము. ఓన్లీ 0.5 అనేదే ఉండేది. కొజ్జ, చక్క అనేవి చాలా స్కూల్ టైమింగ్స్ లో తెలియని వర్డ్స్ కాబట్టి ఆడపిల్లలాగా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మంచి వాడి గర్ల్ ఫ్రెండ్ పేరుతో మనం పిలుస్తూ ఉంటాడు. మన క్లాస్ లోనే మన క్లాస్మేటే. ఎలా అంటే, అరే నాకు అనిత అంటే ఇష్టం, నా పాత గర్ల్ ఫ్రెండ్, అరే అనిత అని పిలుస్తారా నిన్ను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరానికో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కోరికలను ఊహించుకొని మనతో బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందులో కొంతమంది మీద పడి ఖర్చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ముద్దులు పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పిసికే వాళ్ళు ఉంటారు. స్కూల్ లైఫ్ లో టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ లో ఇప్పుడు మన మెయిల్ టీచర్స్ లో మనం పిసికేస్తారు పిలిచి చదువు చెప్పేటప్పుడు. అంటే వాడికి ఉన్నటువంటి కసిని తీర్చుకోవడానికి ఒక టాయ్ నేను, అంతే తప్ప ఐఎమ్ నాట్ ఎ మెన్, ఐఎమ్ నాట్ ఎ విమెన్, ఐఎమ్ నథింగ్. బట్ వాడి కోరికలు తీర్చుకోవడానికి టీచర్స్ కి కూడా ఒక టాయ్ దొరికినట్టు అనమాట. కొంతమంది టీచర్స్ అలా కూడా ఉన్నారు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లోడు చెప్తున్నాడు, మ్యాథ్స్ సార్ నన్ను బాగా ముద్దులు పెట్టేసి బాగా కౌగిలించేసుకుంటాడు అని. చాలా పెద్ద స్కూల్కి వెళ్ళాను నేను కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఒక అబ్బాయికి. సో ఇవన్నీ జరగటం వల్ల ఏమవుతుందంటే, అరే నేను ఇట్లా ఉండడం వల్లనే ఈ సొసైటీ ఇంత నన్ను ఇబ్బంది పెడుతుంది కదా, నేను ఈ సొసైటీకి దూరంగా బ్రతుకుతానని వచ్చేస్తాం చీకట్లోకి, అంతే. అప్పుడు చీకటి జీవితం స్టార్ట్ అవుతుంది. ద డార్క్ నైట్ ఆఫ్ ఎ ట్రాన్స్ విమెన్ అనే ఒక స్టోరీ కనుక తీయగలిగితే ఈ పెయిన్ అంతా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకంతే, తల్లిదండ్రులు వద్దు, స్కూల్ వద్దు, ఏది వద్దు, వచ్చేద్దాం, అడుక్కు తినైనా బ్రతుకుదాం. అప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు వాడికి అడుక్కు తినాలని కానీ సెక్స్ వర్క్ చేయాలి కానీ ఇవేవి తెలియదు. జస్ట్ ఒక ఏమీ తెలియని ఒక హ్యూమన్ లాగే బయటకు వస్తాడు. సొసైటీ ఏం చేస్తుంది అంటే, రాత్రి నేను ఒక రైల్వే స్టేషన్ లో పడుకొని ఉన్నాను, నేను అటు ఇటు నడుస్తుంటే ఒక అరగంట నుంచి నన్ను ఒక వ్యక్తి గమనిస్తున్నాడు, ఇదేంటి ఆడదానిలాగా నడుస్తుంది, వీడు ఆడపిల్లలాగా మాట్లాడు అంటే వీడితో మనం శృంగారం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది వాడికి. 100 రూపాయలు ఉన్నోడు అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, 10 రూపాయలు ఉన్నోడు ట్రాన్స్జెండర్ దగ్గరికి వస్తాడు. ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక నిర్దేశమైనటువంటి ఒక టాపిక్ అన్నమాట. సో తక్కువ డబ్బులు ఉంటే వీళ్ళు యాక్సెస్ ఉన్నారు కదా, పోనీ నాకు ఇష్టం లేదు, నాకు తెలియదు, నేర్పిస్తాడు వాడు. ఆ 10 రూపాయలు తీసుకొని ఆ 10 రూపాయలు రేపు పొద్దున, అప్పుడు ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 10 రూపాయలకి మంచిగా 5 రూపాయలకి టిఫిన్ వచ్చేది, ఒక ఛాయ్ వచ్చేది, తాగేసాడు. మళ్ళీ నెక్స్ట్ డే తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటది కమ్యూనిటీ కూడా, ఎందుకు అంటే ఇంకో 10 రూపాయలు వస్తాయి. అలా సొసైటీ ఓన్డ్ ఆ కమ్యూనిటీ యాజ్ సెక్స్ వర్కర్స్, బట్ వీ డోంట్ వాంట్ టు డూ సెక్స్ వర్క్. చదువుకునేటప్పుడు అందరం ఏమవుతాము అంటే, నేను కలెక్టర్ అవుతాను, నేను మినిస్టర్ అవుతాను, లేకపోతే నేను డాక్టర్ అవుతాను, లేకపోతే నేను మంచి రైడర్ అవుతాను, లేకపోతే నేను రన్నర్ అవుతాను, స్పోర్ట్స్ మ్యాన్ అవుతానని చెప్పేవాడు. ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అనే మాట అసలు నేను అక్కడ వినట్లా, అవునా? అలా నేను కూడా లైక్ నా లైఫ్ స్టైల్లో
ఏమవుతావు పెద్దగా అయ్యాక అంటే మంచి డాక్టర్ అవుతానని చెప్పా. బట్ ఐ కుడెంట్ బి డాక్టర్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఏ ట్రాన్స్ విమెనే నేను డాక్టర్ అవ్వలేకపోయాను. ఇవన్నీ కూడా కమ్యూనిటీ పడే బాధలు చిన్నప్పుడు. కొన్నిసార్లు బాబాయిలు వచ్చేస్తారు, కొన్నిసార్లు మామాయిలు వచ్చేస్తారు మనం పక్కన పడుకోబెట్టుకొని. ఇదంతా అప్పుడు మన తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో ఉంటారా? మా తమ్ముడు ఎందుకు అట్లా చేస్తాడు, వీడు స్కూల్కి పోమంటే కావాలి. స్కూల్కి ఎందుకు పోనంటారంటే స్కూల్లో వెక్కిరిస్తున్నారు జనాలు కాబట్టి స్కూల్కి వెళ్ళనని మారం చేస్తారు. స్కూల్లో ఎవడో ఒకడు ఉంటాడు కదా రౌడీ షీటర్, మనని పిసికేసేవాడు, లేకపోతే చేయి తీసుకొని వెళ్ళి వాడి ప్రైవేట్ పార్ట్స్ లో ప్యాంట్లో పెట్టుకునేవాడు. ఇవన్నీ జరుగుతాయి కానీ పబ్లిక్ ఎవరు ఓపెన్ గా వీటి గురించి మాట్లాడరు. ప్యాంట్ లో చేయి పెట్టుకుంటారే, లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు ప్యాంట్ లో చేయి పెట్టుకోకపోతే ఎక్కడ పెట్టించుకుంటాడు చేయి తీసి, పట్టుకో అని. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ జెండర్ కి జరిగేటువంటి సంఘటనలు. స్కూల్ లైఫ్ లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు. ఊరు వెళ్ళేటప్పుడు అరే తమ్ముడు మీ మామ దగ్గర పోయి పడుకోమని చెప్పి తల్లిదండ్రులు మనని పడుకోబెడతారు తీసుకొని. బయటోడి కంటే మామ దగ్గరే ఎక్కువ డేంజరస్ మనం. ఎందుకంటే మామ ఏం చేసినా మనం ఏం చెప్పలేము. కొట్టినా కూడా ఎందుకు కొడుతున్నాడు అంటే చదువుకోలేదని కొడుతున్నా అంటాడు తప్ప, రాత్రి నేను వాడిని గట్టిగా హత్తుకొని పడుకున్నా, నాకున్నటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ వాడి మీద పెట్టిన సోర్స్ గా వాడు అవి చెప్తాడు అని కొట్టినా అని మామయ్య చెప్తాడా ఎక్కడన్నా? చెప్పడు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీలో ఎంత డేంజరస్ పర్సన్స్ ఉంటారో బయట కూడా కమ్యూనిటీకి అంతే డేంజరస్ పర్సన్స్ ఉంటారు. సెక్షువల్ అబ్యూస్, బలవంతపు చేయటం, దాన్ని సెక్షువల్ అబ్యూస్ అని ఇప్పుడు అంటున్నారు. బలవంతంగా మనకు తెలియకుండా మనని లాక్కెళ్ళటం, అదొక రకంగా రేపే, చైల్డ్ పోక్సో కిందకి వస్తుంది. కానీ అప్పుడు ఎవరన్నా పెట్టారా వెళ్ళి? పెట్టలే. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, మాకు చెప్పడం రాలేదు. సో ఈ పెయిన్స్ అన్ని కూడా ట్రాన్స్ కమ్యూనిటీలో నుంచి వచ్చి చీకట్లో వచ్చి మనం నించున్నప్పుడు ఆ చీకటిలో చీకటే మనకు తోడుండి, అదే చీకట్లో నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు నాకు కనబడితే వాళ్ళ చేయి పట్టుకొని నడిస్తేనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఇది కమ్యూనిటీకి ఉన్నటువంటి క్రాసింగ్ ద బార్డర్ లైన్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే తల్లిదండ్రులకి, సమాజానికి, సొసైటీకి, అన్నదమ్ముళ్ళకి అందరికీ దూరం అయిపోయిన తర్వాత మనం వచ్చి ఇక్కడ నిలబడితే ఆ చీకట్లో మన చేయి పట్టుకునేది కూడా మా వాళ్లే తప్ప బయట వాళ్ళు పట్టుకోరు. బయట వాళ్ళు పట్టుకున్నారంటే ఒకటి లాక్కెళ్ళడానికి, ఒకటి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. అక్క, మగవాళ్ళు మన అర్ధనారీలతో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఒక పాయింట్, ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ. అర్ధనారీలని నువ్వంటున్నావు, మేబీ కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని అంత పెద్ద దేవుడితో ఎలా పోల్చావు అని మాట్లాడతారు. సో ట్రాన్స్ విమెన్స్ అని చెప్తే ఇంకా బాగుంటది. ఓకే, ఎందుకంటే పీపుల్ పర్స్పెక్టివ్ కూడా మీరు ఎలా దానికి ఆన్సర్ చేశారని మళ్ళీ అదొక ట్రోల్ చేస్తారు మనం. మీ వాళ్ళతో సెక్స్ చేయడానికి మగవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఓకే, ఎందుకంటే చీప్ గా వస్తున్నారు అనొచ్చు, లేకపోతే వాళ్ళకి కోరికలు తీర్చుకోవడానికి. అక్క, ఒక పురుషుడితో అది చేసేటప్పుడు ఒక స్త్రీలాగా మీరు ఆనందపడుతుంటారా? ఆనందం అనేది మీకు లభిస్తుందా? అంటే వర్క్ చేసేటప్పుడు ఆనందం ఉండదు. వ్యభిచారము అని అనకూడదు, దాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది అవరికి. కాబట్టి సెక్స్ వర్క్ చేసేటప్పుడు ఏంటి అంటే డబ్బులు ఎలా సంపాదించాలి, మనకు ఒక ఆప్షన్ వచ్చింది దీంట్లో. ఇప్పుడు రోజు 10 మందితో సెక్స్ చేయొచ్చు, లేకపోతే 5గురితో చేయొచ్చు, లేకపోతే 4గురితో చేయొచ్చు, లేకపోతే ఒకటే కస్టమర్ 5,000 ఇస్తానంటే చేసేసి ఇంటికి వచ్చేయచ్చు. 5,000 ఇచ్చిన కస్టమర్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నాకు కష్టం తగ్గించాడు, రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 వరకు నించుంటే అప్పుడు ఒక కస్టమర్ 200 ఇస్తాడు, ఒక కస్టమర్ 300 ఇస్తాడు, ఒక కస్టమర్ 100 రూపాయలు ఇచ్చే కస్టమర్ కూడా ఉంటారు. సో ఇవేవి కాకుండా ఒక కార్లో వచ్చి ఒక 5,000 ఇచ్చాడు అంటే దేవుడే కదా, ఆ కస్టమర్ దేవుడే కదా కమ్యూనిటీకి. తనతో ఎక్కువ హ్యాపీగా స్పెండ్ చేస్తాడు టైం. ఎందుకంటే అరే నాకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు, రిటర్న్ గా తనకేం పే చేయగలము అంటే సంతోషాన్ని పే చేయగలము, అంతే తప్ప సెక్స్ వర్క్ ని వర్క్ లాగే చూసే కమ్యూనిటీ ఉంటుంది తప్ప ఎంజాయ్ చేయటం అదంటే పర్సనల్ పార్ట్నర్స్ కానీ, లవర్స్ కానీ, పెళ్లి చేసుకున్న భర్తలు కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు అంతే తప్ప క్లయింట్స్ తో ఎంజాయ్ చేయడం అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పుడు ఏంటంటే మనని మనం మర్చిపోతాం అన్నమాట. మస్తు డబ్బులు ఇచ్చినా ఆయనకు ఫుల్ హ్యాపీగా పంపించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది అంతే తప్ప ఎంజాయ్మెంట్ అని నేను అనను. సెక్స్ వర్క్ ఈజ్ నాట్ ఎ ఎంజాయ్మెంట్. Sex having with husband is an enjoyment. Okay. Having sex with a different people is not enjoyment. It's a work process. కేవలం అదొక ఉద్యోగమే. ఆ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామంటే నేను ఇంటికి కిరాయి కట్టుకోవాలి, లిప్స్టిక్ కొనుక్కోవాలి, చీర కొనుక్కోవాలి, అమ్మకి డబ్బులు పంపించాలి, అన్నదమ్ముళ్లకు బైకులు కొనిపెట్టాలి అడిగినప్పుడు. ఇవన్నీ ఎందుకు కొనిపెడతాము అంటే ఇవన్నీ కొనిపెడితేనే వాళ్ళు మాతో కనెక్ట్ అయ్యి ఉంటారు. హిజరాలు ఎవరైనా సరే, ట్రాన్స్ విమెన్స్ ఎవరైనా సరే ప్రతిదీ డబ్బుతోటే కొంటాం సొసైటీలో. నువ్వు 2,500 పెట్టి నువ్వు సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటే నాకు 6,000 7,000 చెప్తారు. ఎందుకు? డిస్క్రిమినేషన్ అంటుంది. ఇప్పుడు నువ్వు బస్సులో ఈజీగా ఎక్కేసి వెళ్ళిపోగలవు. ఫ్రీ బస్ అయినా ఇంతవరకు నేను బస్సు ఎక్కలేదు, భయం.
ఎటువంటి సిచ్యువేషన్స్ ని చూడాలి, ఎవరు మనని కొజ్జళ్ళు ఎక్కారేంటి, అంటే డైరెక్ట్ వర్డ్ ఇదే ఇస్తారు, ఎక్కారేంటి అని ఒక డిస్క్రిమినేషన్ వస్తుంది. కాబట్టి డిస్క్రిమినేషన్స్ వల్ల మేము ఒంటరిగానే ట్రావెల్ చేస్తాము, ఒంటరిగానే ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాము. అండ్ ఈ సెక్స్ వర్క్ విషయానికి వస్తే తాగినోడు వస్తాడు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు, ముందు మనకు తెలియదు, వాడిని డీల్ చేస్తాం. ఏమీ తెలియని అమాయకుడు వస్తాడు, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నిజంగా నాకేం చేయాలో తెలియదు అనే ఒక క్లయింట్ వస్తాడు అంటే వాడికి ఇలా చేయాలి, ఇలా చేస్తారు. ఎడ్యుకేషన్ ఒక రకంగా అవుతుంది. ఎడ్యుకేషన్తో పాటు హెచ్ఐవికి సంబంధించి కూడా మాట్లాడతాం మేము. వాడు ఎవడైనా ఇప్పుడు కాండోమ్ అంటే ఏదో పెద్ద దాన్ని బూతుగా నేను మాట్లాడను, అది మన ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఏమంటారు, ఎక్కువ డబ్బులకి అమ్ముడు పోయే వస్తువు. అది కూడా కూరగాయలాగా అది కూడా కొనుక్కుంటారు. పిల్లలు వద్దనుకున్న వాళ్ళు కొనుక్కుంటారు, బయటకు వెళ్ళే వాళ్ళు కొనుక్కుంటారు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, అన్ని రకాలుగా దాన్ని యూజ్ చేయగలుగుతున్నారు. సో కాండోమ్ వేసుకోనంటే కాండోమ్ వేసుకోవాలా, లేకపోతే హెచ్ఐవి వస్తుంది, ఎయిడ్స్ అవుతుంది అని చెప్పి కూడా మేమే చెప్తున్నాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి హెచ్ఐవి అవేర్నెస్ కూడా ఇస్తున్నాం. అండ్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇప్పుడు మేమంటూ లేము సొసైటీలో, అసలు హిజ్రాలు అంటే సెక్స్ వర్క్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆడవాళ్ల పైన ఇంకెన్ని అత్యాచారాలు జరుగుతాయి. రాత్రి 10 నుంచి పొద్దున 4 వరకు మేము రోడ్ల మీద నిలబడితేనే ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి. మేము యాక్సెస్ ఫర్ ద పీపుల్, అది మాకు లైవ్లీవుడ్ ఆప్షన్ అయింది అంతే తప్ప మేము అదే చేసుకొని బ్రతకాలి అని అయితే ఎప్పుడూ అనుకోదు మా కమ్యూనిటీ. మంచి ఆపర్చునిటీస్ వస్తే we are welcoming more opportunities to our community. అండ్ మేము చేయడానికి కూడా ఇష్టపడతాం. రాత్రి 9 నుంచి పొద్దున 4 వరకు నిలబడే మేము ఎంత కష్టం చేయగలుగుతాము, చేయాలి అనుకుంటే చాలా కష్టం చేయగలుగుతాం. సో అది కూడా సొసైటీ అర్థం చేసుకోవాలి. సెక్స్ వర్క్ అంటే ఏదో మొహానికి మేకప్ వేసుకున్నంత ఈజీ కాదు. ఈవెన్ మేకప్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. చాయ్ పెట్టడం కూడా ఈజీ కాదు. ప్రతి పని కష్టమే. ఎక్కువ కష్టం ఎందుకు పడతామంటే తెలిసిన వాడితో సెక్స్ చేయటము, తెలవని వాడితో సెక్స్ చేయటము తేడా అది. తెలిసిన వాడు ఏం చేస్తాడో, నా భర్త నన్ను ఏం చేస్తాడో నాకు తెలుసు, లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ నాతో ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఏమీ తెలియని వాడు ఒక 500 200 ఇచ్చి వచ్చి రాక్షసత్వం చేస్తే దాన్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ నిలబడాలి. అవునా? అది ఎంత టాస్క్, అది పెద్ద టాస్క్. ఏమనుకుంటారా వీళ్ళకి సెక్స్ వర్క్ చేయటం అలవాటు, అది ఈజీ, అస్సలు ఈజీ కాదు. ఓకే అక్క, రాత్రి సమయంలో నేను కూడా ఫేస్ చేశాను అక్క. ఇప్పుడు మన ఇంద్రానగర్ గడ్డ నుంచి వస్తుంటే రాబావా అని పిలిచేటోళ్ళు. అంటే నేను అనుకున్నది ఏంటంటే స్త్రీ మీద మన వాళ్ళకి ఎక్కువ కోరిక ఉంటుందా, అసలు ఎందుకు పిలుస్తారు? మగవాళ్ళని చూస్తే డబ్బులు కావాలి కదా, మరి డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు బావా అంటే ఆ వర్డ్ కమ్యూనిటీ కోసం చెప్తున్నా. బావా అని పిలిస్తే 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకునే వాళ్ళు ఉంటారు. అదే బావా అని పిలిస్తే వచ్చి పడుకొని 100 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అదే ఇంకొంచెం ఎక్కువ రిలేషన్షిప్ అయితే ఇంటికి రా, ఇంటికి వచ్చి ఆశీర్వదించేళ్ళు అంటారు. సో ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కింద తీసుకుంటారు. బావాని పిలుస్తున్నామంటే మరి ఇప్పుడు అన్నాన్ని పిలిస్తే వస్తారా? మన దగ్గరికి రారు. అన్నాన్ని ఎవరిని పిలుస్తాము? మన తోబుట్టువులను పిలుస్తాం. కానీ సెక్స్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు బావానే పిలుస్తాం, లేకపోతే వస్తావా అబ్బాయి నేను బాగా చేస్తాను అని చెప్తాను. ఈ వర్డ్స్ యూజ్ చేస్తాను. నేను బాగా చేస్తాను, 100 రూపాయలు ఇవ్వు, 200 ఇవ్వు, ఇంకా బోని కాలేదు, బోని చేయొచ్చు కదా. ఆ స్ట్రగుల్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కొక్క రోజు బోని కాకపోతే, ఇప్పుడు అది డ్యూటీగా తీసుకున్నప్పుడు, దాన్ని వర్క్గా తీసుకున్నప్పుడు, మనం వర్క్ చేయకపోతే ఇంటికి ఎలా వస్తాం, ఎలా తింటాం, ఎలా ఉంటాం. ఈ వెనకాల ఇంత పెద్ద స్క్రీన్ ప్లే ఉంటుంది ఒక సెక్స్ వర్కర్ వెనకాల. అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు, అందంగా లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కమ్యూనిటీలో. అవునా? వాళ్ళందరూ కూడా సస్టైన్ అవ్వాలి అంటే they'll do వాళ్ళకు వచ్చిన పద్ధతిలోనే వాళ్ళు మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళని తీసుకెళ్తారు. కొంతమంది రాను అంటాడు, ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదంటాడు, తర్వాత వాడితో కొంచెం చిట్ చాట్ చేసిన తర్వాత వాడు ఇంప్రెస్ అయ్యి వస్తాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి టెక్నిక్. అదే ఎక్కువ ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు అంత బహిరంగంగా నిలబడరు కదా. ఒక్కసారి మీకు కనెక్ట్ అయిన పర్సన్ ఎక్కువ మీ దగ్గరకు రావడానికి ఇష్టపడటానికి కారణం ఏంటంటే అంటే సర్వీస్ ఓరియంటెడ్. ఏం చేస్తారు అక్క సర్వీస్? ఒకటి అది ఏం చేస్తారు అంటే ఒక స్త్రీ పురుషులు చేసేటువంటి పనే చేస్తారు, కాకపోతే ఎక్కువ శ్రద్ధ పెట్టి చేస్తారు. మళ్ళీ రేపు మన దగ్గరికి రావాలి తిను అని. ఇప్పుడు లవ్ బ్రేకప్ అయిన వాళ్ళు వస్తారు, వాళ్ళు తాగొచ్చి కూర్చుంటాడు, వాడు పొద్దుగుకులు వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తూనే ఉంటాడు. ఓపిక్గా విని తల్లిదండ్రులతో ఉండు, ఇంకో అమ్మాయి దొరుకుద్దని వాడిని కౌన్సిలింగ్ చేయగలుగుతుంది. 500 ఇచ్చిన పాప ఇచ్చావు నువ్వు అని చెప్పి, నువ్వు బాగుండాలి అని చెప్పి నీతో మాట్లాడటం కూడా అది మామూలు సర్వీస్ కాదు నా దృష్టిలో. బ్రేకప్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తారు.
చాలా మంది. లేకపోతే పెళ్ళంతో గొడవ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే డైవర్స్ అయిన వాళ్ళు ఎక్కువ వచ్చి, మీ అంత ప్రేమగా ఎందుకు మాతో మా భార్య లేదో నాకు అర్థం కాదు, నువ్వే నాకు భార్య ఉంటే బాగుండు అనే డైలాగులు వింటాం మనం. నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు, మీరే మోసం చేయరు, అది ఎవరితోటో వెళ్ళిపోయింది. ఇట్లాంటి స్టఫ్ అంతా నైట్ టైమ్స్ లో వస్తుంది కమ్యూనిటీ దగ్గరికి. కానీ ఓపిక్ గా కొంతమంది సమాధానం చెప్తారు, కొంతమంది పోరా బాబు నీ సొద, నాకు అసలే కస్టమర్స్ లేరు, వెళ్ళని పంపించే వాళ్ళు ఉంటారు. దర్ ఇస్ ఆల్ టైప్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ ద కమ్యూనిటీ. ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్ లో మీ కమ్యూనిటీ వాళ్ళు లవ్ ఫెయిల్ అయిందని ఎక్కడున్నావు బుజ్జి, ఎక్కడున్నావు కన్నా అని ఏడుస్తున్నారు అక్క. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? యాక్చువల్లీ నేను ఒకటి చెప్తున్నాను, అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా లైక్, నేను పెద్ద పెద్ద పేర్లు ఏమి తీసుకోకుండా, ఇప్పుడు ఏ పేరు తీసుకున్నా కాంట్రవర్షియల్ అయిపోయే సొసైటీలో మనం బ్రతుకుతున్నాం. టైం పాస్ కి కాంట్రవర్సీ చేయడం కాదు, కాంట్రవర్సీ చేస్తే దానికి ఒక ఉపయోగం ఉండాలి, అలాంటివి చేయాలనుకుంటాను. ఇప్పుడు వనవాసం జరిగినప్పుడు సీతమ్మ తల్లి వెళ్ళి లంకలో కూర్చున్నారు. సీతమ్మ తల్లి లంకలో కూర్చున్నంతసేపు శ్రీరాముణ్ణి ధ్యానించింది తప్ప తన భర్తనే అంత పెద్ద రావణుడు కళ్ళ ముందున్న వాడిని ఒక పురుగులాగా, ఒక గడ్డి పరకలాగా తీసి పడేసింది. దాని తాత్పర్యం ఏంటి అంటే, మనం ప్రేమించిన వ్యక్తి, మనం పెళ్లి చేసుకున్న వ్యక్తి, ప్రేమించడం అంటే పెళ్ళే నా దృష్టిలో. పెళ్లి నెక్స్ట్ ప్రాసెసే. పెళ్లి చేసుకోవద్దు అనుకునే వాళ్ళు ప్రేమించకండి, డైరెక్ట్ గా నేను ఇతో పడుకోవాలనుకుంటున్నానని అడిగేయండి. అది చాలా సిగ్గు లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే పదం. సో మనం ప్రేమించిన వ్యక్తి మనతోటే ఉన్నాడు, మనతోటే ఉండాలి అని అనుకున్నప్పుడు వచ్చే కష్టాలు ఇవన్నీ. ఎక్కడున్నా సరే నా వాడే ఉండని, నేను ప్రేమించాను నా భర్త ఇంకొక రాష్ట్రంలో ఉండని, ఇంకొక దేశంలో ఉండనని మనని మనం కౌన్సిలింగ్ చేసుకొని మన మైండ్ని మనం స్ట్రెంథింగ్ చేసుకోవాలి. అది చేసుకోలేకే ఈ ఇన్స్టాగ్రామ్లలో మన రీసెంట్గా ఒక అమ్మాయి కూడా ఉరేసుకొని చనిపోయింది. చాలా వీడియోస్ నాకు వచ్చినాయి. ఉరేసుకొని చనిపోవటం వల్ల లేదో ఏడవడం వల్ల మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నాం? ఏమీ చెప్పలేకపోతున్నాం. మన లైఫ్ అక్కడే ఆపేస్తున్నాం. నువ్వు నన్ను ప్రేమించి నన్ను మోసం చేసావు కదా, నీ మొహం మీద కొట్టేలాగా నేను బ్రతికి చూపిస్తా. ఆ బ్రతికినంత కాలం నువ్వు తననే ప్రేమించు, ఇంకొకరిని ప్రేమించమని నేను అనను. నీ ప్రేమ అవతలోడు అర్థం చేసుకోలేకపోతున్నాడు అనుకోవాలి అంతే తప్ప, నా ప్రేమ నేను చేసింది తప్పు అని ప్రేమించడం ఎప్పుడు తప్పు కాదు. ప్రేమించడం అంటే దేవుడే. ప్రేమకి దేవుడికి పెద్ద తేడా కనపడదు నా విషయం, నా అనాలిసిస్ లో. లవ్ ఇస్ నథింగ్ బట్ ఏ గాడ్, స్పిరిచువల్ పవర్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఈరోజు సృష్టి యజ్ఞం ఇంతమంది చేస్తున్నారంటే ప్రేమ లేకుండానే చేస్తారా? 90% ప్రేమ ఉంటే 10% లేదనుకోవాలి. అలా వీళ్ళకి ఏం చెప్తానంటే, ఎవడో ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు అంటే, నిన్ను కమ్యూనిటీలోకి వచ్చేటప్పుడు అబ్బాయి లేడు నీ దగ్గర, నువ్వు సర్జరీ చేయించుకున్నప్పుడు ఆ అబ్బాయి లేడు నీ దగ్గర, నీ తల్లిదండ్రులు నిన్ను కొట్టినప్పుడు ఆ అబ్బాయి లేడు నీ దగ్గర. సొసైటీ ఏ రోజైతే అందంగా ఒక అప్సరసలాగా తయారయ్యి 4 రూపాయలు సంపాదిస్తున్నావో అప్పుడు నీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. నువ్వు మగ నుంచి స్త్రీగా లైక్ ఆడపిల్లలాగా మారేటప్పుడు 41 days ఆ సర్జరీ చేయించుకొని ఆ బ్లీడింగ్ లో పడుకున్నప్పుడు అంతకంటే ప్రేమ కాదు కదా. అమ్మ కొట్టి నాన్న కొట్టి అరే మాకు పుట్టలేదు అనుకుంటాం, చచ్చిపోయాం అనుకుంటామని మనం బ్రతుకున్నప్పుడు మన ఫోటోకి దండేస్తారు. అంతకంటే పెయినా ఈ ప్రేమ? ఒక మనిషి వదిలేయటం కాదు. కాబట్టి స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనల్ని చూసి నవ్వినవాడు, మనల్ని చూసి ఎక్కిరించినవాడు, వాడు తలదించుకోవాలి అంటే మనం ధైర్యంగా బ్రతకాలి. వాడు పక్కనే ఉన్నాడని ఊహించుకొని బ్రతికేయచ్చు. ఊహలో బ్రతకటం ఇంకా సంతోషంగా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉంటుంది మన లవ్ కానీ మన జీవితం కానీ. కాబట్టి ఉరేసుకొని చచ్చిపోవటాలు, ఏడవటాలు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాడు స్ట్రాంగ్ అవుతాడు తప్ప వాడు ఫీల్ అవ్వడు. అరే నా కోసం ఇది అంటే చాలా మంది మగవాళ్ళకి మగవాళ్ళనే కాదు, ప్రతి హ్యూమన్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మన కోసం అవతలలో ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. మా కమ్యూనిటీలో కూడా ఉన్నారు, నేను లేరన్నాను. రోజు ఒకడు వచ్చి నా ఎంట పడుతుంటే ఏదో గర్వంగా ఫీల్ అవుతారు. 4-5 సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే అదేదో పెద్ద సాధించేశాను అనుకుంటాడు. కానీ అవతల వాళ్ళని క్షోభ పెడుతున్నాను, అవతల వాళ్ళని బాధ పెడుతున్నాను అని ఎందుకు ఆలోచించదు ఈ మనుషుల జాతి అని నాకు అర్థం కావట్లా. సో లవ్ మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏది శాశ్వతం కాదు, ఏదైనా అశాశ్వతమే. స్త్రీకైనా సరే, పురుషుడికైనా సరే, అది ట్రాన్స్ఫర్మెంట్కి అయినా సరే. కాబట్టి ఇలాంటి ఊరి వేసుకొని చనిపోవటాలు, బలవన్ మరణాలు కాకుండా ధైర్యంగా బ్రతకడానికి మీకు ఎవరితో ఉంటే ధైర్యంగా ఉంటుందో, తల్లిదండ్రులతో ఉంటే ఉంటుందా? వెళ్ళిపోయి అక్కడ ఉండండి. ఒంటరిగా ఉండకండి. మన మనసు బాధపడుతున్నప్పుడు, మనసుకు ఒక నొప్పి అనేది వస్తున్నప్పుడు ఆ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ నొప్పిగా ఉన్నప్పుడు ఎక్కడుంటే ఆ నొప్పి తక్కువ ఉంటుంది? అది దేవుడి దగ్గర ఉంటేనా, గుళ్ళో ఉంటేనా, అమ్మ దగ్గర ఉంటేనా,
నాన్న దగ్గర ఉంటేనా, మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటేనా ఆలోచించి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు చనిపోవాలన్న థాట్స్ వస్తాయి, చేతులు కట్ చేసేసుకోవాలనిపిస్తుంది, వాడిని పొడి చేయాలి అనిపిస్తుంది, కానీ వాడిని పొడవ, ఎందుకంటే అమ్మ వాడికి నొప్పి లేస్తుంది. కానీ మనం పొడి చేసుకుంటాం, మనకు నొప్పి లేసినా పర్వాలేదు, అంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ పెయిన్. కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చట్టం అనేది రూపొందాలి. హిజ్రా కమ్యూనిటీని మోసం చేస్తే వాడికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి వాడిని రిమాండ్ చేసేటువంటి ఒక చట్టం రావాలి. మనుషులు ఎవరైనా సరే ప్రేమించి మోసం చేశాను అంటే మాకు ఎటువంటి చట్టాలు కానీ, మ్యారేజ్ యాక్ట్ కానీ, పెళ్లికి సంబంధించిన యాక్ట్లు కానీ ఏవి లేవు. కాబట్టి ఈ చాలా మంది సో కాల్డ్ అంటే ఏటీఎం ఎనీ టైం మనీ, ఎనీ టైం మందు తాగే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలాంటి వాళ్ళని ఎరవేస్తారు. అది ఎలా వేస్తారు అంటే ఇంక అది సినిమాల్లో కూడా ఉండనంత స్క్రీన్ ప్లే, ప్రేమదేశంలో లేనంత స్క్రీన్ ప్లే ఉంటుంది, లేకపోతే ప్రేయసి రావే సినిమా అంత స్క్రీన్ ప్లే ఇస్తాడు వాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానే అంటాడు. అరే వీడు చచ్చిపోతాను అంటున్నాడు, పాపం నా వల్ల కూడా చచ్చిపోవటం ఎందుకని మనం దగ్గరికి రానిస్తే మనం చంపేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రేమ పేరు చెప్పి ప్రేమ ముసుగులో ఎన్నో రకాల బ్లాక్ దందాలు నడుస్తున్నాయి. గర్ల్ ఫ్రెండ్తో ఫిజికల్ రిలేషన్షిప్ చేసి ఆ వీడియోస్ పెట్టి గర్ల్ ఫ్రెండ్ని మోసం చేసి అదే గర్ల్ ఫ్రెండ్ ఇంకా 10 మంది వాడి ఫ్రెండ్స్ దగ్గర పడుకోబెడుతున్నటువంటి అబ్బాయిల్ని చూస్తున్నాం మనం, అమ్మాయిల్ని చూస్తున్నాం మనం, అన్ని రకాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రేమ వేరు, ఫిజికల్ రిలేషన్షిప్ వేరు. ప్రేమ అంటే దేవుడు, ఎక్కడున్నా ప్రేమిస్తాం. మన నాన్నని మనం ఎంత ప్రేమిస్తాం, నాన్నని ప్రేమిస్తాం, కానీ వీ డూ హ్యావ్ లిమిట్స్ విత్ అవర్ ఫాదర్, అవర్ బ్రదర్స్ అండ్ అవర్ ఎల్డర్స్, అవునా, కజిన్స్తో కూడా. అలాగే కొన్ని మెయింటైన్ చేయాలి సొసైటీలో. అది ఎవరైనా మీరు మగవాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, దెన్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. అండ్ చాలా ధైర్యం కావాలి. నా తెలిసి ఒక అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారి సొసైటీలో బ్రతుకుతున్నామంటే చాలా ధైర్యం కావాలి. సర్జరీ దగ్గర నుంచి అడుక్కు తినేంత వరకు రోడ్ల మీద నిలబడితే మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, తాగుబోతోడు వస్తాడు, రౌడీ షీటర్ కూడా వస్తాడు, నాతో పడుకోపోతే ఇక్కడ నించవద్దు అని. ఇవన్నిటిని ఇంత ధైర్యంగా ఫేస్ చేస్తున్నాం మనం. ఆఫ్టర్ ఆల్ ప్రేమ దగ్గర ఎందుకు అంత మనం సెన్సిటివ్ అవ్వాలి? అవ్వకూడదు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించడం ఉత్తమం. మనకు నచ్చినట్టు మన జీవితాన్ని మార్చేస్తాడు. కాబట్టి అది 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 ఇంకా ఇంపార్టెంట్. మోసపోతున్నాను అని తెలిసి మనం చేస్తున్నాము అంటే మనది కూడా తప్పే. ఇజ్రాయెల్ ఎవరిని కూడా పెళ్లి చేసుకోదు, అత్త మామలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, పిల్లలు పుట్టరు అనేది 200 సంవత్సరాల నుంచి ఉంది. అలాంటప్పుడు మనకు అవన్నీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మనం లేనివి కోరుకుంటేనే కదా బాధపడతాం. ఉన్న వాటితో సంతోషంగా ఉండటం ఉత్తమం అని నా ఉద్దేశం. అక్క, మీరు స్పిరిచువల్ పర్సన్, చాలా చాలా బుక్స్ అవన్నీ కూడా చదివారు, నాలెడ్జ్ ఉంది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అక్క, భగవంతుడు ఒక స్త్రీని సృష్టించాడు, ఒక పురుషుడిని సృష్టించాడు, వాళ్ళ కర్మఫలం అని చెప్పాడు. మరి ఒక అర్ధనారీగా సృష్టించడానికి ఏంటి అక్క కర్మఫలం? కర్మఫలం కాదు ఇది. అంటే చాలా పుస్తకాలు చదివినటువంటి వాళ్ళకి కాదు, చాలా సంవత్సరాల నుంచి హిజరా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి తెలిసినటువంటి నిజం ఏంటి అంటే, ఈ సృష్టిలో ముందు దేవ దానవ కిన్నెర పురుషులు ఉండేవాళ్ళు. కిన్నెరలు అంటే హిజ్రాలు అనమాట. వాళ్ళు సాక్షాత్తు సప్త ఋషులతో సమానం. దేవతల కాలంలో ఉండేటువంటి కిన్నరులు అంటే ఏంటి అంటే వాళ్ళు స్త్రీ పురుషులు కాకుండా కేవలం దైవ ధ్యానం చేసేవాళ్ళు అంతే. వాళ్ళ జీవితంలో అనేది కానీ, భోజనం అనేది కానీ, ఒక ఈ జనరల్ గా చేసేటువంటి కాలకృత్యాలు ఏవి నువ్వు బాగా గమనించు. సప్త ఋషులకు కూడా భార్యలు, భర్తలు, పిల్లలు ఉన్నారు, కానీ కిన్నరులకు లేరు. కిన్నరులు అంటే ఎవరు అంటే వాళ్ళు ఇలా సహజంగా స్త్రీ పురుషులు కాకుండా పుట్టినటువంటి ఒక వ్యక్తులు అనమాట. మీరు బాగా గమనిస్తే దేవతల భాషలో వచ్చేటువంటి కిన్నర కిం పురుషులు. కిన్నరలు అంటే మేము, కిమ్ అంటే స్త్రీలు, పురుషులు అంటే పురుషులు అనమాట. దేవతల కాలంలో కూడా వీళ్ళు కేవలం దేవతలను అర్చించి పూజించి వాళ్ళ కోసమే ఉన్నటువంటి ఒక బ్యాచ్ అనమాట. ఒక పురాణాల ప్రకారం. అంటే ఇప్పుడు దేవతలు ఎన్నో యుగాలు, సత్యయుగం పోయింది, మన ద్వాపర యుగం పోయింది, త్రేతాయుగం పోయింది, యుగాలన్నీ యుగాంతరం జరుగుతూ కలియుగంలోకి వచ్చేటప్పటికి మేము ఇలా అయ్యాం తప్ప. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే రామాయణంలో కూడా హిజ్రా కమ్యూనిటీ ఉన్నారు, రాముణ్ణి ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కిన్నరులు, కృష్ణుడిని ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కృష్ణుడితో ఆడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ సనాతన ధర్మంలో ఒక పాటగా బ్రతికారు అంతే తప్ప. అప్పుడు వీళ్ళకి సంతోషం అంటే ఏంటి? దేవధ్యానం. ఎక్కువ సంతోషం అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. ఇంకా ఎక్కువ సంతోషం అంటే ఏంటి? దేవుడితో ఆడుకోవటం. అంటే మనలో ఉన్నటువంటి మన అంతరాత్మ సాక్షాత్తు పరమేశ్వరుడితో
పరాశక్తితో మాట్లాడేటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కిన్నరులు ఆ కాలంలో. ఈ కాలంలో చాలా రేర్ గా ఉన్నారు, బట్ చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే కలియుగం వచ్చేటప్పటికి ఇల్లు కావాలి, ఉండడానికి కట్టుకోవడానికి మంచి బట్ట కావాలి, కారు కావాలి, అండ్ ఇవన్నీ అంటే మనకి ఇష్టం లేనటువంటి మనకు అవసరం ఉన్నటువంటి వేరే లైక్ డబ్బు మీద కావచ్చు, వేరే వాటి మీద మనం ఆధారపడ్డాం కాబట్టి కలియుగంలో ఇలా ఉన్నాం తప్ప, లేకపోతే ఎవ్రీ మెన్ అండ్ హ్యూమన్ ఆర్ లైక్ గాడ్స్. అందరూ భగవత్ స్వరూపులే. మనుష్యుడు అంటేనే భగవత్ స్వరూపుడు. మనిషి అనేటువంటి అవతారం ఎవరిది? భగవత్ స్వరూపం. సో ఈ స్వరూపాలన్నీ చూసినప్పుడు కానీ, ఈ దేవతల గురించి మాట్లాడేటప్పుడు కానీ నాకేమర్థమైంది అంటే మనిషి కూడా దేవుడే. ఏ రోజైతే నిష్కలంకంగా ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి వారికి ఎవరికి చెడు చేయకుండా ఎవరైతే ఇండివిజువల్ గా బతుకుతారో వాళ్ళందరూ దేవుళ్ళే. అందుకే కదా ఇంతమంది మహామునులు, ఋషులు ఇంకా కలియుగాన్ని కాపాడుతున్నారు. సో అందుకనే ఎవ్రీ హ్యూమన్ ఇస్ అనే స్పిరిచువల్ ఉంటది. కొంతమందికి ఏంటి అంటే వ్యసనాలకు, వ్యామోహాలకు లోబడి వాళ్ళు దేవుణ్ణి కొంచెం వాళ్ళు దేవుడిని దేవుడినే వాళ్ళకి దూరం పెట్టుకుంటారు. వాళ్ళు దేవుడికి ఇష్టమే ఉంటది, ఎవరు పిలిచినా వస్తాడు భగవంతుడు, కానీ వాళ్ళు పిలవరు. వాళ్ళు ఎంతసేపు జెప్టాన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి, మందు తాగడానికి, గోవాలో వెళ్ళి వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్? ఎంజాయ్మెంట్ అంటే డబ్బుని ఖర్చు పెట్టడము, తాగడము, తినటము కాదు. 1 గంట సేపు లలితా పారాయణం చేయి, ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటది. ఒక రోజు విష్ణు సహస్రనామాలు చదువు, అది వేరేలాగా ఉంటది. దేవుడికి దీపం పెడుతున్నప్పుడు దేవుడు నా కళ్ళ ముందే ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని ఏ రోజైతే నీ ఆత్మ నీకు ఫీల్ అవ్వగలుగుతుందో, యు ఆర్ ద స్పిరిచువల్ పర్సన్ అట్ దట్ టైం. దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ అంటే పొద్దున్నే లేచి గుడికి వెళ్ళటం కాదు. స్పిరిచువాలిటీ అంటే గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా దేవుడు నా కళ్ళ ముందే ఉన్నాడు అని మనం ఏ రోజైతే మనస వాచ కర్మేనా భావిస్తామో, దట్ ఈస్ ద ప్యూర్ స్పిరిచువాలిటీ ఐ ఫీల్. అర్ధనారీలు పైన జరుగుతున్న క్రైమ్స్ ఏంటి? అర్ధనారీలు చేస్తున్న క్రైమ్స్? ఓ పెద్ద క్వశ్చన్. అంటే లైక్ ట్రాన్స్ విమెన్స్ పైన జరుగుతున్న క్రైమ్ ఏంటి అంటే, తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు, సొసైటీ సపోర్ట్ చేయదు, రేప్స్, అసాల్ట్స్, ప్రేమించి మోసం చేయటము, అండ్ ఇలా ప్రతి ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు. మగపిల్లలకు ఆస్తులు ఇవ్వట్లేదు, అలాగే మాకు కూడా ఆస్తి పంపకాలు ఇవి ఇవ్వరు, నువ్వు కొజ్జోడు కదా, పైసలు ఏం చేసుకుంటావు, నీకు ఎందుకు ఇవ్వాలి అని అన్నదమ్ముళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఒప్పుకున్నా అన్నదమ్ముళ్ళు వాళ్ళు ఒప్పుకోరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అన్సేఫ్ లైఫ్. ఎట్లా అంటే బయటకు వెళ్ళినప్పుడు గ్యారంటీ ఉండదు, తిరిగి వస్తామా ఉండదు, రామా అని. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు అంటే, హిజ్రాల పైన జరుగుతుంది చెప్తున్నాను, వాడు నన్ను ప్రేమిస్తాడు, ఒక రౌడీ షీటర్ అయి ఉంటాడు. వాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే వాడి వాంఛలో, వాడి కోరికలో తీర్చుకోవడానికి, లేకపోతే డబ్బు కోసం అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. కానీ వాడిని మనం ప్రేమించకపోతే వాడు మా పైన మర్డర్ అటెంప్ట్లు చేయటము, బ్లేడ్ తీసుకొచ్చేయటము, చాకులతో పొడి చేయటము, కమ్యూనిటీని నన్ను ప్రేమించవా. ఇది ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి ప్రతి హింస మ్యారిటల్ రేప్ అని అంటారు, అది ఆడవాళ్ళకి జరుగుతుంది. అది కమ్యూనిటీకి కూడా జరుగుతుంది. ఇష్టం లేకున్నా కూడా కొంతమంది మాతో శృంగారం చేయడానికి మా పైన రేపులు జరుగుతున్నాయి, రోడ్ల మీద పోతుంటే బియర్ బాటిల్స్ ఇసిరేస్తారు. ఇవన్నీ కమ్యూనిటీ పైన జరిగే హింస, అన్ని రకాల హింస జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒకడు పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఏదేంటంటే ఐ లవ్ యూ అంటాడు, లేకపోతే కింద కామెంట్ పెడతాడు ఐ లవ్ యూ బుజ్జి. ఇది ఏమంటారు, సోషల్ క్రైమ్ జరుగుతుంది. అండ్ వర్బల్ క్రైమ్, కొజ్జవాళ్ళు వేసిన కొడుకులు వీళ్ళతోటి మనకేంది అంటే, కొజ్జోడు వేస్టా ఎవరు చెప్పారు? అంటే ఒక హిజ్రా వేస్టా ఎవరు చెప్పారు? వీళ్ళు అడుక్కోవడానికి తప్ప, సెక్స్ వర్క్ చేయడం తప్ప దేనికి పనికిరారని ఎవరు చెప్పారు మీకు మీరు ఇచ్చి వాళ్ళని అట్లా పక్కన పెట్టారు తప్ప. అలాంటి కమ్యూనిటీ కాదు మా కమ్యూనిటీ. వీ కెన్ డూ ఎనీథింగ్స్, వీ కెన్ డూ వండర్స్. అది మాకున్నటువంటి వాక్చాతుర్యం కావచ్చు, మాకున్నటువంటి శ్రద్ధ కావచ్చు, వేరే వాళ్ళకు ఉండదేమో అనుకుంటాను నేను. ఇవన్నీ కమ్యూనిటీ పైన జరిగే హింస. కమ్యూనిటీ ఏ హింస చేస్తుంది అంటే, రాత్రి 2ంటికి ప్రశాంతంగా తల్లిదండ్రులు, చుట్టాలు అందరిని పెట్టుకొని ఒక గృహప్రవేశం చేసుకుంటే, రాత్రి అక్కడ బట్టలు విప్పి డాన్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? బ్రతకడానికి వసూలు చేస్తున్నారు. కానీ బ్రతకడానికి ఎంత కావాలో అంతే వసూలు చేయొచ్చు కదా. ఎందుకు 1,00,000 రూపాయలు, 50,000 ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే, వెనకాల ఇంకో 50 మంది ఉంటున్నారు. ఆ 50 మందికి ఇవ్వడం కోసం ముందు పోతున్న మనిషి బలి. అవునా? అండ్ ఇంకొక విషయం, కమ్యూనిటీ, ముఖ్యంగా కమ్యూనిటీ చేసేటువంటి పెద్ద తప్పేంటి అంటే, ప్రజలని విసికించి డబ్బులు వసూలు చేయటము. అండ్ మా కమ్యూనిటీ వాళ్ళే కొంతమంది ఏం చేస్తారంటే, మగ పిల్లలు ఉంటారు, ఏ సున్నం పనో చేసుకుంటుంటాడు, వాడికి పని దొరకదు, వాడు వచ్చి నేను కూడా మీలాగే అనగానే వాడికి చీర కట్టించి వాడిని తీసుకెళ్ళిపోవటం, వాడికి రూపాయి ఇవ్వటం, వీళ్ళు రూపాయి. మగపిల్లలకి చీరలు కట్టించటం లాక్డౌన్ తర్వాత కమ్యూనిటీ చేస్తున్నటువంటి పెద్ద తప్పు. వాళ్ళ ఇంట్లో మగవాళ్లే,
ఇంకా కొంతమందికి అయితే పెళ్ళయింది, బీహారు అటు వెళ్ళిపోతారు వాళ్ళు పెళ్లిలైనప్పుడు పండగలకి. ఇక్కడికి వచ్చిన తర్వాత చీర కట్టుకుంటారు, ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇదొక తప్పు చేస్తున్నారు. అండ్ ఇంకా కమ్యూనిటీ చేసే తప్పు ఏంటి అంటే, రాత్రి పూట సెక్స్ వర్క్ ని ఎంతో గౌరవంగా చేసేవాళ్ళు. నిజంగా చెప్తున్నాను, నేను ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా చుట్టూ వాళ్లే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉంటాయి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. నేనేం సెక్స్ వర్క్ చేయకుండా లేను, ఈ రోజు చెయ్యట్లేదు అంతే, ఇప్పుడు చెయ్యట్లేదు. ఒకప్పుడు చేశాను. ఎంత నిజాయితీగా ఉండేవారంటే 100 రూపాయలు ఇచ్చినా 200 ఇచ్చినా అంతే నిజాయితీగా అబ్బాయి దగ్గరని పంపించి. ఇప్పుడు అలా కాదు, ఎవడన్నా చీకట్లో వచ్చాడంటే వాడిని కొట్టడం, వాడి దగ్గర డబ్బులు లాక్కోవటం, వాడి దగ్గర బలవంతంగా గూగుల్ పే చేయటం, వాడి ఫోన్లు లాక్కోవటం, వాడి అద్దాలు బాగున్నాయి, వాడి వాచ్ బాగుంది, ఇంకా వాడు ఆధార్ కార్డు దొరికితే ఆధార్ కార్డు పెట్టుకొని మీ ఇంటికి వస్తాను, నువ్వు నా దగ్గర పడుకున్నావని చెప్తానని బ్లాక్ మెయిల్ చేయటం. ఇంకొక కొత్త విషయం, ఇప్పుడు ఆన్లైన్ సెక్స్ వర్క్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లో పోస్టులు పెడతారు కమ్యూనిటీ వాళ్ళు. వీళ్ళు పెట్టుతూ వచ్చిన కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని వాడికి రాగానే కాఫీ ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు. బెడ్రూమ్ లో ఒక సీక్రెట్ కెమెరా పెట్టి మొత్తం షూట్ చేసి వాడికి ఇచ్చి బ్లాక్ మెయిల్ చేయటం. నువ్వు ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతా, ఫేస్బుక్ లో పెడతా, లేకపోతే అక్కడ పెడతా, ఇక్కడ పెడతా అంటే వాడు లక్షలు మళ్ళీ కొట్టడం. వాడు ఒక్కడే వస్తాడు, ఇంటికి వచ్చాడు ఒక 4గురిని పెట్టుకొని ఆ 4గురు కలిసి కొట్టి డబ్బులు లాక్కోవటం. రీసెంట్ గా ఒక ఉంగరం విషయం జరిగింది. వాడికి ఎంగేజ్మెంట్ అయిందంట KPHB కాలనీలో. వాడు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే ఉంగరం తీసుకుందంట. తీసుకొని ఉంగరం ఇవ్వడానికి 4 రోజులు బట్టి వాడి ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంగరం ఏమని చెప్తాడు, లక్ష్మి నా దగ్గరికి వస్తే నేను ఉంగరం మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడి ఉంగరం తీసి ఇచ్చాను అంటే. మా కమ్యూనిటీ వాళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు డబ్బుల కోసం. ఈ డబ్బులు అందరూ చేయరు, కొంతమంది ఉంటారు ఎవరైతే ఓన్లీ డబ్బే టార్గెట్ గా పెట్టుకొని చీర కట్టుకుంటారో వాళ్ళు చేస్తారు తప్ప, నిజంగా హిజ్రా కమ్యూనిటీలో ఉంటూ సర్జరీలు చేయించుకొని కమ్యూనిటీలో ఉండేవాళ్ళు తప్పులు చాలా రేర్ గా చేస్తారు. అమ్మో నిజంగా చెప్తున్నాను కదా, మా వాళ్ళు మంచోళ్ళు అని అనాలంటే కూడా ఈ కాలం భయం వేస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్లు పెట్టడం, నీతో ఒక గంట సేపు వీడియో కాల్ మాట్లాడతాను అని డబ్బులు వేయించుకోవటం, వాడిని బ్లాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మా కమ్యూనిటీ చేస్తున్న తప్పులు. సో ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే మా కమ్యూనిటీ కూడా కౌన్సిలింగ్ అవసరం. రీసెంట్ గా సజ్జనార్ సార్ గారు పిలిచి బాగా వార్నింగ్ ఇచ్చారు. ఇట్లాంటి వార్నింగ్స్ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటే కమ్యూనిటీ కూడా మారుతుంది. అట్లా అక్క, మీకు ప్రభుత్వాల నుంచి సరైన గుర్తింపు అంటే ఉద్యోగ అవకాశాల్లో కానీ అన్ని విషయాల్లో సరైన గుర్తింపు లభిస్తుందా? ప్రభుత్వాలు మీకు సహకరిస్తున్నాయా? నేను ఒక మాట చెప్తున్నాను. నేను 2011 ఆగస్టు 15వ తారీఖు పెహచాన్ అవగాహన అలయన్స్ ఇండియాలో జాబ్ జాయిన్ అయ్యాను. 2011 ఆగస్టు 15వ తారీఖు జాయిన్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ప్రభుత్వం అంటే ఏంటి, ప్రభుత్వంతో ఎలా పనిచేయాలి అని. అప్పటి నుంచి కూడా 2022 వరకు సెక్రటేరియట్కి వెళ్ళటం, రిప్రజెంటేషన్స్ ఇవ్వటం, ఇంటికి రావటం. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ప్రతి గవర్నమెంట్ కూడా నాల్సా జడ్జిమెంట్ ని ఇంప్లిమెంట్ చేయాలి, ట్రాన్స్జెండర్స్ కి కూడా రిజర్వేషన్, ఉద్యోగాలు అన్ని ఇవ్వాలి అని 2014లో హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఆ తీర్పును పట్టుకొని సెక్రటేరియట్ కి నేను ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు, ఎన్నిసార్లు ధర్నా చేశామో లెక్కలేదు. ప్రభుత్వంతో మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓన్లీ ఆధార్ కార్డులో ట్రాన్స్జెండర్ అనేది ఒకటి వచ్చింది అంతే 2016లో. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వం పట్టించుకుంది అంటే తెలంగాణ విషయం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే పాలనలోకి వచ్చిందో అప్పుడు మాత్రమే మా కమ్యూనిటీకి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, సబ్సిడీ కింద లోన్ కావచ్చు, రీసెంట్ గానే వస్తున్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను KTR గారితో మాట్లాడాను, కవితక్క గారితో మాట్లాడాను, నా వీడియోస్ ఇంకా ఉన్నాయి మన ఇంటర్నెట్ లో. మాట్లాడితే చేస్తామంటారు, తర్వాత మళ్ళీ మనకు అపాయింట్మెంట్ ఇవ్వాల. చాలా తిరిగాం మేము, తిరిగి ప్రభుత్వం మాకేం చెయ్యదులే అనే పొజిషన్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే రీసెంట్ గా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఎప్పుడైతే పాలనకు వచ్చిందో ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ మా అన్న రేవంత్ అన్న గారు ఎప్పుడైతే మన ప్రజా వేదిక దగ్గరకు వచ్చారో అందరూ లైన్ అక్కడికి వచ్చి ఆయన కలుస్తానంటే ఎవరి సమస్యలు, కొంతమందికి ఇల్లు సమస్య, కొంతమందికి వాకిలి సమస్య, కొంతమందికి ఉద్యోగ సమస్య, అలా చాలా మంది వచ్చారు. ఆ రోజు ప్రగతి భవన్ లో నేను ఒక్కదాన్నే ట్రాన్స్ విమెన్ ని వెళ్ళాను కలవటానికి. అంటే వేరే వాళ్ళని తీసుకెళ్లేంత టైం లేదు, ఇమీడియట్ గా ఆయన వస్తారో రారో అన్న డౌట్ కదా. సరే అని రెడీ అయ్యాను, మన ఇల్లు దగ్గరే కదా ప్రగతి భవన్ నుంచి. అలా వెళ్ళిపోయి లైన్ లో నిలబడ్డాను.
నేను ఏమీ తీసుకెళ్లలేదు. వీ వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ అవర్ స్టేట్ అని రాశాను వైట్ పేపర్ లో, అంతే. టైం లేదు, మాకు ఉద్యోగాలు కావాలి, అవకాశాలు కావాలి, జడ్జిమెంట్ కావాలి, ఇవన్నీ కావాలని నేను ఏమీ అడగల. జస్ట్ వీ వాంట్స్ ఇండిపెండెన్స్ ఇన్ అవర్ స్టేట్ అని చెప్పి రాసిచ్చాను. అదేంటి మీకు గత ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తున్నాయి కదా అని మన పక్కన బట్టి విక్రమార్క సారును మన ఆయన ఖమ్మం సార్ ఇంకొక ఆయన ఉంటారు, ఆయన పేరు నాకు సడన్ గా గుర్తుకురా, పొంగులేటి సార్ అడిగితే లేదు సార్ మాకు పెన్షన్స్ కూడా ఏం లేవు అన్న. అవునా అన్నారు. సరే అన్నారు, సంతకాలు పెట్టించుకున్నారు, మా డాక్యుమెంట్ చేశారు. కట్ చేస్తే December 3rd 1 year లోపే పోయిన సంవత్సరం 2024 December 3 44 మంది ట్రాన్స్జెండర్స్ కి హెడ్ కానిస్టేబుల్స్ అది హోమ్ గార్డ్స్ గా ఉద్యోగం ఇచ్చారు. వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ అలాగే 2025 నవంబర్లో 20 మంది ట్రాన్స్ మహిళలకి మెట్రోలో సేఫ్ గార్డ్ విమెన్స్ జాబ్స్ ఇచ్చారు. అంటే ఆడవాళ్ల భోగిలో ఉంటూ ఆడవాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఏది పెట్టకుండా ఉండడం చూసుకోవడం కోసం 20 మందికి జాబ్ ఇచ్చారు. నాకు తెలిసి 176 దేశాల్లో మొట్టమొదటిగా ఇండియాలో తెలంగాణలో మాత్రమే సీఎం గారు 10 సార్లు ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడి వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వండి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పారు. రీసెంట్ గా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా నిన్న మన జనవరి 17వ తారీఖు జరిగిన మీటింగ్ లో ట్రాన్స్జెండర్ కి కో యాక్టివ్స్ కింద కార్పొరేషన్ ఎలక్షన్స్ లో తీసుకోవాలి అని చెప్పారు. నిన్న దానిపై చర్చ కూడా జరిగింది. మేము వెయిట్ చేస్తున్నాం ప్రభుత్వం ఇంకా ఎటువంటి అవకాశాలు ఇస్తుందని. అంటే నేననేది ఏంటి అంటే ఇప్పుడు నిరుద్యోగం అనేది స్త్రీలకు పురుషులకే కాదు, ట్రాన్స్ కమ్యూనిటీ కూడా నిరుద్యోగం ఉంది చదువుకున్న వాళ్ళకి. ఆ నిరుద్యోగ సమస్యల్ని తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఒక వేదిక వస్తుంది. కాబట్టి కార్పొరేటర్స్ గా వాళ్ళని తీసుకోవాలని డైరెక్ట్ గా సీఎం గారే ప్రభుత్వానికి ఆశీర్వదించారు, వాళ్ళ మంత్రి మండలికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మేము ఇన్ని సంవత్సరాలు గొడవ పడ్డాము, ఇన్ని సంవత్సరాలు మేము ధర్నాలు చేశాము, ర్యాలీలు చేశాము, కానీ ఒక సీఎం గారు మా గురించి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయన సామాన్యుడు కాబట్టి, ఆయన ప్రతిరోజు సిగ్నల్ దాటి వెళ్ళి ఉండొచ్చు. ఎంతమంది హిజ్రాలను చూసుంటారు ఆయన. డబ్బులు ఇప్పుడు సీఎం కార్ అని డబ్బులు అడగడం ఇప్పుడు మానేశాం, కానీ ఆయన ఒక లీడర్ గా ఉన్నప్పుడు, ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నప్పుడు ఎన్నో సిగ్నల్స్ ని దాటి ఉండొచ్చు, ఆయన కమ్యూనిటీని కూడా చూసి ఉండవచ్చు దగ్గర నుంచి. కాబట్టి ఒక సామాన్యుడిగా హిజ్రా కమ్యూనిటీ కూడా సొసైటీలో ఉంది, వాళ్ళ పైన మంచి వాళ్ళకి కూడా ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో సార్ ఇన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను కదా, ఈ 2 సంవత్సరాలు ఆయన 10 సార్లు మా గురించి మాట్లాడారు వేదికల మీద. 33 క్లినిక్లు స్టార్ట్ చేశారు జనవరి 4th of 2024. 33 జిల్లాల్లో ట్రాన్స్జెండర్స్ కి క్లినిక్లు ఆయన వర్చువల్ గా మన ఒక మీటింగ్ లో స్టార్ట్ చేశారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. అండ్ హెల్త్ పరంగా మా దగ్గరికి వచ్చారు, అండ్ అలాగే ఉద్యోగ పరంగా మా దగ్గరకు వచ్చారు, అండ్ అలాగే మాకు సస్టైనబుల్ రేషన్ కార్డ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, పెన్షన్స్ కానీ ఈ గత ప్రభుత్వం ఉన్న రోజుల్లో మా కోసం ఇంకా పనిచేస్తుంది అన్నటువంటి ఒక హోప్ కూడా మాకు వచ్చింది. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్. ఎందుకంటే నాకు తెలిసి నేను ఓటు ఎప్పుడు వేసినా కాంగ్రెస్ కే వేసా. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి వేరికి వేశాను అంటే, చంద్రబాబు నాయుడు గారి పాలన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఏం జరిగినా నేను కాంగ్రెస్ కే ఎందుకు ఓటు వేశాను అంటే, ఎస్టాబ్లిష్డ్ పార్టీ ఇన్ 1946. ఇట్స్ నాట్ స్మాల్ పార్టీ. ఎవరో కొంతమంది తప్పు చేస్తున్నారు కదా అని పూర్తిగా మనం కాంగ్రెస్ ని తప్పు పట్టకూడదు, పట్టడం తప్పు కూడా. రాజు బాగుంటే పాలన బాగుంటుంది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజుకు విధేయులుగా ఉండాలి అనేటువంటి ఒక సామెత ఉంది. సో వి ఫాలో దట్ ఆల్వేస్. ఏ ప్రభుత్వం ఉన్నా మాకు పని చేయాలి, మాకు పనిచేసే ప్రభుత్వం అంటే మాకు ఎక్కువ ఇష్టం, అంతే. అక్క, ఎందుకు మీ ఆశీర్వాదం చాలా మంచిదని అంటారు, ఏంటి ఇది? యాక్చువల్లీ ఈ ఆశీర్వాదంకి సంబంధించి ఈ మధ్య చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అండ్ ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది ఎక్కువ ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారు. అవును, ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. అంటే ఏంటి అంటే 2 కథనాలు చెప్తాను. ఒకటి త్రేతాయుగంలో, రాముడి యుగంలో ఏం జరిగింది అంటే, శ్రీరామచంద్ర సీతా సమేత ఆయన అరణ్యానికి వెళ్ళేటప్పుడు అయోధ్య మొత్తం కదిలిందంట, చిన్న పశుపక్షాదులతో సహా కదిలితే. వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి నా ప్రయాణం నేనే చేస్తానమ్మా, ఆ నది దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి, అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, చెల్లెలారా, స్త్రీలారా, పురుషులారా, పశుపక్షాదులారా అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అందులో ఆయన కిన్నెరలని చెప్పలా,
అంటే అప్పుడు కిన్నర్లే కదా వాళ్ళు, అవును. ఇప్పుడంటే హిజ్రాబాద్ చెప్పలా. అయితే వీళ్ళు ఏం చేశారంటే 14 సంవత్సరాలు అక్కడే కూర్చుని స్వామి మమ్మల్ని పొమ్మని లేదు కదా, మన స్వామి మాట కాదని, మన రాజు మాట కాదని ఎందుకు వెళ్ళాలని అక్కడ కూర్చొని తపస్సు చేశారంట. 14 సంవత్సరాలు ఘోరమైన తపస్సు. అంటే తిండి కూడా లేకుండా అలా కూర్చుండిపోయారంటే వాళ్ళకి అంత తపోబలం జగన్మాత ప్రసాదించింది. తపస్సు చేసిన తర్వాత 14 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయన యమునా నది దగ్గరికి వచ్చాడో, వచ్చి నిలబడగానే వీళ్ళు ఓం నమో నారాయణ అని వింటున్నారు. ఏంటి ఎవరోని ఇలా అని చూస్తే వీళ్ళు, అదేంటి మీరు వెళ్ళలేదా అంటే 14 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నాం ప్రభు, మరి మీరు మమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు, మా రాజు ఆజ్ఞ లేనిదే మేము రాజ్యానికి ఎలా వెళ్తాము అని వీళ్ళు చెప్తే శ్రీరాముడిచ్చిన వాక్సిద్ధిది. శ్రీరాముడిచ్చిన వాక్సిద్ధి అని ఒక పురాణం చెప్తుంది. ఈ తర్వాత ఇంకొక అప్పటి నుంచి వీళ్ళు ఏ మాట చెప్పినా శుభం చెప్తే శుభము, అశుభం చెప్తే అశుభం జరుగుగాక, మీకు వాక్సిద్ధిస్తున్నాను మీ తపో దీక్షకి మెచ్చి అని ఆయన చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మాకు సర్జరీ ముందు ఇంట్లో అమ్మవారు పూజ చేస్తాం. పూజ చేసి, అంటే మా కాలంలో ఇప్పుడు సర్జరీలు అంటే కూర్చుంటే లేస్తే చేస్తున్నారు, అమ్మవారు ఒంట్లోకి వస్తేనే సర్జరీకి టైం వస్తుంది. అమ్మ అట్లా అంటారు, అమ్మ ఒంటి మీదకి వచ్చినట్టుంది అందుకే సర్జరీకి టైం వచ్చింది, అమ్మ ఆశీర్వాదం వచ్చింది, జగన్మాత ఆశీర్వాదం అని చెప్పి సర్జరీ పూజ చేయించి సర్జరీకి తీసుకొని వెళ్ళి, సర్జరీ చేయించి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నడుము నొస్తుంది, అయ్యా నడుము నొస్తుంది అనకూడదు. మాత మాత మాత. నొప్పి లేచినప్పుడు మాత అనుకుంటే నొప్పి తగ్గిపోద్ది, బ్లీడింగ్ అవుతున్నప్పుడు మాత అనుకుంటే బ్లీడింగ్ ఆగిపోద్ది. అంత పవర్ ఉంటది ఆ 41 days అమ్మవారిది మన ఒంటి మీద. ఆ పవర్ వల్ల మాత మాత మాత. ఇప్పుడు నిన్ను పిలిచేటప్పుడు ఓ సురేష్ అని కూడా కాదు, మాత ఇటు రావా ఒకసారి, మాత నాకు కొంచెం అన్నం పెట్టవా, మాత నాకు కొంచెం నీళ్ళు ఇయ్యవా, మాత. ఈ మాత అన్న వర్డ్ 41 days లో చాలా మంది 1 సార్లు చెప్పేశారు. నిద్రలో కూడా మాత 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 మాత. ఈ మాత ఉచ్చారణ వల్ల 41 రోజు ఏ రోజైతే అమ్మవారికి మనం పూజ చేస్తామో, మురిగి మాత, భోజరాజా అంటారు ఆవిడ్ని, గుజరాత్ లో ఆవిడ కూడా ఉంది. ఆ అమ్మవారి కటాక్షం నాలుక మీద నిలబడుతుంది, మన కాళ్ళ మీద మన చేతుల మీదకి వస్తుంది. అమ్మవారి కటాక్షం ఏంటి, దీవిస్తుంది. నేను దీవిస్తే ఎంత సౌభాగ్యము ఎంత శుభం జరుగుతుందో మీరు దీవించినా అంతే జరుగుతుంది అని హిజ్రాలకు ప్రసాదించినటువంటి ఒక ఈ దీవెన జగన్మాత, పరా అంబిక జగన్మాత ఇచ్చినటువంటి ఒక దీవెన. ఆ దీవెన వల్లే ఈరోజు హిజ్రాల యొక్క ఆశీర్వాదానికి అంత బలం ఉంది, అండ్ వాళ్ళ శాపానికి కూడా అంతే బలం ఉంటుంది. మనం ఒక్కటి బాగా గమనించాల్సి, నిష్కలంకంగా 41 రోజులు అమ్మవారి దీక్ష చేసి అద్దం చూడకుండా, పరపురుషులను ఎవరిని చూడకుండా, స్త్రీలను ఎవరిని చూడకుండా, ఫోన్ చూడకుండా, టీవీ చూస్తే టీవీలో మగవాళ్ళు కనపడతారని టీవీ కూడా పెట్టేవాళ్ళు కాదు. నా సర్జరీ టైం వరకు అయితే చెప్పగలదు, ఇప్పుడంతా పాష్ అయిపోయారు. అంటే దేవుడికి కొంచెం దూరం అయింది కమ్యూనిటీ చేసేవాళ్ళు కాబట్టి ఆ వాక్ సిద్ధి అనేది ఉంటుంది. మినిమం 1,000 సార్లు చెప్పేస్తాం. మన శ్వాస ఎన్నిసార్లు, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో దానికి 3 సార్లు మాతాన్ని తలుచుకుంటాం. ఎందుకంటే పెయిన్ అలా ఉంటది, బాడీలో ఆ నొప్పి అలా ఉంటది, నడుస్తుంటే రక్తం ఇట్లా కారుతుంటది. మనం రక్తసిక్తమై ఉన్నటువంటి మనసుతో ఆ అమ్మవారిని తలుచుకుంటాం కాబట్టి వాక్ సిద్ధి కలుగుతుంది ఆ 41 days తర్వాత. కొంతమంది అయితే జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది వాళ్ళ కోరిక అంటారు చాలా మంది. అది దట్ ఈస్ వాట్ ద స్పిరిచువల్ పవర్ ఆఫ్ జగదంబ. అది మాకు ఆ దేవుడు ఇచ్చాడు, దాన్ని మేము కాపాడుకుంటూ వచ్చాం. ఆ దీవెన అనేది లేకపోతే ఇంతమంది హిజ్రాలు బ్రతికేవాళ్ళు కాదు సొసైటీలో. వాళ్ళ దీవెన మంచిది అన్నందుకే కదా కొత్తింటి గృహప్రవేశాలకు కావచ్చు, పుట్టినరోజులకు కావచ్చు, షాప్ ఓపెనింగ్ కి కావచ్చు, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నారు. ఆ దీవెనకు ఉన్నటువంటి పవర్ అది. అక్క ఈ రోజు అంటే అందరూ సర్జరీ వచ్చి ఇది కానీ పూర్వం రోజుల్లో ఎలా అక్క ప్రాసెస్ ఎలా జరిగేది అంటే, ఈ ప్రతి పూర్వంలో ఇప్పుడు సర్జరీలు ఏంటి అంటే, ఒక 20 సంవత్సరాల క్రితం దాయి నిర్వాణ అని ఉండేది. 20 కాదు, వాళ్ళంతా దాయి నిర్వాణలే. 2010 కూడా కాదు, అదే 2000 వరకు కూడా దాయి నిర్వాణలే. హాస్పిటల్లో సర్జరీలు అనేటువంటివి లేవన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే, జగన్మాతకి పూజ చేసి మనని కూర్చోబెట్టి కత్తితో నరికేసేవాళ్ళు, అంతే. వాళ్ళు బతికేవాళ్ళు. ఎందుకు బతికేవాళ్ళు అంటే, వాళ్ళ బాడీలో ఎరెక్షన్ అనేది 0% ఉండేది కాబట్టి, వాళ్ళు పూర్తిగా ఆడపిల్లలాగే ఉండేవాళ్ళు కాబట్టి, ఆ జగన్మాత కృప ఉండేది కాబట్టి వాళ్ళు బ్రతికేవాళ్ళు అనమాట. అలా కట్ చేసేవాళ్ళు అంతే, కత్తితో ఒకసారి కోడితల తెగిపడినట్టు పడేది. ఆ సర్జరీస్ కూడా ఎందుకు చేసేవాళ్ళు అంటే, అందరికీ మర్మాంగాలు ఉంటాయి అని కాదు, పురుషాంగాలు ఉంటాయి అని కాదు, అక్కడ ఎంతో కొంత ఫ్లెష్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల కొంతమంది డిస్టర్బ్ అవుతారు కాబట్టి సర్జరీ చేసి, కొంతమందికి ఇంతే కనపడదు కూడా, దాన్ని అక్కడ ఉండటము ఇన్సెక్యూర్ గా ఫీల్ అయి చేయించుకునే సర్జరీలే తప్ప వేరే ఇంకేం లేదు. బట్ ఆ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు అయితే ఇంకా పవర్ఫుల్.
దాయ నిర్వాణం అయిన వాళ్ళైతే, వాళ్ళ దాయమ్మ నిర్వాణం అంటారు వాళ్ళని. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అందరూ చాలా గౌరవిస్తారు. మాత కూర్చున్నట్టే, వాళ్ళు వస్తే మనతో మాట్లాడితే అమ్మవారు ఎందుకంటే ఈ పెయిన్ కి అది డబుల్ డోస్ పెయిన్, చచ్చిపోయే ప్రాణాలే అది, చచ్చిపోతారు. అసలు ఏంటి అక్కడ ప్రాసెస్ ఎట్లుంటుంది? అమ్మవారికి పూజ చేస్తారు, పూజ చేసి అమ్మవారు ఆవహిస్తుంది. ఒక దాయమ్మ అంటారు, ఆమె ఇంకా దాయమ్మనే పిలుస్తారు, అమ్మ అని పిలవ. దాయమ్మకి అమ్మవారు ఆవహించిన తర్వాత దేవుడి దగ్గర కూర్చోబెట్టి కట్ చేస్తారు, అంటే రక్త తర్పణం అమ్మవారికే వదులుతారు అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారంటే వేడి వేడి నెయ్యి కరగబెట్టి అక్కడ పోస్తారు. అప్పుడు ఆ నరాల సిస్టమ్ ఏదైతే బ్లీడ్ అవుతుందో ఆ నరాలన్నీ క్యాప్చర్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. తర్వాత నుంచి ఇంకా ఇంకా డైలీ అట్లా ప్రాసెస్. రోజు ఒక రకమైన భోజనం పెట్టడం, పప్పులు ఉప్పులు ఏం కాకుండా మాకు చాలా డిఫరెంట్ ఫుడ్ పెడతారు. చపాతీ, బెల్లం, నెయ్యి, డికాషన్ ఇవే పెడతారు. నువ్వులు ఉండలు పెట్టడం, బలమైనటువంటి వస్తువులు పెడతారనమాట తినడానికి. నాన్ వెజ్ పెట్టరు, కొంతమంది ఇప్పుడు పెడుతున్నారు, కానీ నేనైతే నా టైంలో నాన్ వెజ్ తినకూడదు అని. ఓకే, ఆ నెయ్యి పోసినప్పుడు చనిపోరు, అమ్మవారు వచ్చి స్వయంగా చేసినప్పుడు చనిపోరు. అదే కదా మరణించి మళ్ళీ బ్రతకటం, పునర్జన్మ. చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు.